రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. మరి గతంలో కూడా 2014 ఎన్నికల్లో కూడా ఇదే రకమైనటువంటి హామీని ఇచ్చి గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2019 వరకు కూడా 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ ఎక్కడ ఏ ఒక్కరికి కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా ఉద్యోగం కొత్తగా ఇవ్వలేదు సరికదా. తిరిగి ఉద్యోగాలు పీకేసినటువంటి పరిస్థితి. అలాగే ఒక్క పైసా కూడా ఆవేళ నిరుద్యోగ భృతిని విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. అందుకే ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం ఆధ్వర్యంలో ఇవాళ యువత పోరు కార్యక్రమానికి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిలిపించాం, పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం మీద ఏ జిల్లాలో చూసినా కూడా స్వచ్ఛందంగా ఇవాళ యువతంతా కూడా రోడ్ల మీదకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని భుజాన పెట్టి ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి కార్యక్రమం చేశారు అనేటువంటిది మనందరికీ కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఓ పక్కన ఉద్యోగాలు ఇవ్వట్లేదు సరికదా, 2.5 లక్షల మంది వాలంటీర్లని ఎన్నికలకు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మానస పుత్రికగా పేదవాడికి ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందాలి అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో ప్రారంభించినటువంటి ఆ వాలంటీర్ వ్యవస్థని ఎన్నికల్లో ఏదో రకంగా వారి వైపు తిప్పుకోవాలి అనేటువంటి ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహజ నైజం, ఎన్నికలకు ముందు మాటిస్తాడు, ఆ తర్వాత ఆ మాటని మర్చిపోతూ ఉంటారు. అదే కోణంలో వాలంటీర్లకి 5,000 రూపాయలు ఉన్నటువంటి గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకు పెంచుతాము అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు అనేక సమావేశాల్లో ప్రకటించడం జరిగింది. వారి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అయినప్పటికీ సంవత్సరం కాలం పూర్తి వస్తున్నా కూడా ఎక్కడా కూడా దాన్ని అమలు చేయడం అనేటువంటి జరగలేదు సరికదా. వాలంటీర్లను మోసం చేసి మభ్యపెట్టి ఇవాళ వాళ్ళ ఉద్యోగాలు కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి మనందరం గమనించాం. మరో పక్కన ఎండియు వెహికల్స్ ద్వారా దాదాపుగా 15,000 మంది ఎవరైతే నిరుద్యోగులకు ఆవేళ ఒక అవకాశాన్ని కల్పించారో జగన్మోహన్ రెడ్డి గారు, వృద్ధులకి, వికలాంగులకి, మహిళలకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకూడదు, రేషన్ అనేటువంటిది క్యూ లైన్లలో నుంచుని దేహి అని చెప్పి ప్రభుత్వాన్ని అడగవలసినటువంటి అవసరం లేదు, ప్రతి సామాన్యుడికి ఇంటి వద్దకే అందించాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఆవేళ 15,000 మందికి ఎండియు వెహికల్స్ని ఇచ్చి ఇంటింటికి రేషన్ అందించండి అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఆ ఎండియు వెహికల్స్ని కూడా ఎత్తేసి ఇవాళ వాళ్ళని కూడా రోడ్డుకి ఇచ్చినటువంటి కార్యక్రమం ఈ చంద్రబాబు నాయుడు గారు చేశారు. మరో పక్కన బెవరేజ్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని పీకేశారు. మరి ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే అనేక మంది ప్రభుత్వ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళని రోడ్డుకి ఇచ్చినటువంటి పరిస్థితి ప్రభుత్వం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడూ లేనటువంటి రీతిలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మొదలుపెట్టి అనేక డిపార్ట్మెంట్లలో లక్షల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. సచివాలయం అనేటువంటి ఒక వ్యవస్థని తీసుకొచ్చి బహుశా భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి రీతిలో ఒకేసారి ఆవేళ 1,00,000కి పైబడి ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని రిక్రూట్మెంట్ చేసినటువంటి కార్యక్రమం కూడా ఆ ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి అంత విశాలమైనటువంటి ఆలోచనలతో ప్రయోజనాలతో యువతకి మేలు చేయాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఆవేళ మా ప్రభుత్వంలో పనిచేస్తే ఇవాళ ఏ రకంగా యువతని చెడుదోవ పట్టించాలి, డ్రగ్స్లోకో లేకపోతే మద్యానికో అలవాటు పరిచి వారి యొక్క జీవితాలతో చెలగాటం ఆడాలి, బెల్ట్ షాపుల్ని పెట్టి విచ్చలవిడిగా మద్యాన్ని పారించాలి, యువతని పాడు చేయాలి అనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరో పక్కన ప్రైవేట్ రంగంలో కూడా మనం చూస్తే ఆవేళ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఓ పక్కన పోర్టుల్ని డెవలప్ చేయడం కానీ ప్రభుత్వం నుంచి అనేక ఉద్యోగ అవకాశాలు తీసుకుని రావాలి, పోర్టులు అనేటువంటివి వస్తే ప్రైవేట్ ఇన్వెస్టర్లు కూడా పెద్ద ఎత్తున వస్తారు అనేటువంటి ఆలోచనతో ఆవేళ ప్రభుత్వం నుంచి మెడికల్ కాలేజీలు కానీ లేకపోతే పోర్టులు కానీ డెవలప్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తే ఆవేళ చాలామంది పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు మల్టీనేషనల్ కంపెనీలు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం కోసం ఆలోచన చేసినాయి. ఈవేళ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం తాలూకా పనితీరును చూసినటువంటి ఇన్వెస్టర్లు భయపడి వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఆస్తుల మీద దాడులు చేస్తూ ఉన్నారు.